ఇక విశాఖ జిల్లాలో మహిళా సంఘాలు నిరసనలు చేపట్టాయి. నూతన ఎక్సైజ్ పాలసీని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు మహిళలు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉరితాళ్లు తగిలించుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంజాయి డ్రగ్స్ మాదిరిగానే మద్యపానం పైన కూడా సర్కార్ ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేస్తున్నారు మహిళలు. సర్కార్ మరోసారి ఎక్సైజ్ విధానాన్ని పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర విశాఖ నుంచి అందిస్తారు. నూతన ఎక్సైజ్ పాలసీని వ్యతిరేకిస్తూ విశాఖలో మహిళా సంఘాలు వినూత్న నిరసన వ్యక్తం చేస్తున్నాయి. మద్యం నిషేధం ఖచ్చితంగా అమలు చేయాలి, మద్య నిషేధం అమలు చేయకపోతే మహిళలకు ఊరే ఖాయమని వారంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. నూతన ఎక్సైజ్ విధానం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయి, అనేక కుటుంబాలు రోడ్డున పడతాయనేది ప్రధానమైన అభ్యంతరం. ప్రస్తుతం మహిళా సంఘాలు హైదరాబాద్తో పాటు ఇతర మహిళా సంఘాలన్నీ కూడా తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మెడలకు ఉరితాళ్లు తగిలించుకొని నిరసనను వ్యక్తం చేస్తున్నాయి. ఈరోజు కొత్త మద్య విధానం మీద మీకున్న అభ్యంతరం ఏంటి? గత ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చినట్లయితే దశలవారీ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పారు. అమలు చేయకపోగా మరిన్ని షాపులు పెంచారు, ప్రభుత్వం నడిపించింది. కాబట్టి ప్రజలందరూ మహిళలు ప్రధానంగా బుద్ధి చెప్పి ఆ ప్రభుత్వాన్ని గద్దెదించారు. ఇప్పుడు ఎన్నికల్లో ఈ తెలుగుదేశం ప్రభుత్వం సూపర్ 6 అని చెప్పేసి దశలవారీ మద్యపాన నిషేధం కోసం మేము కూడా ప్రయత్నం చేస్తామని, మద్యాన్ని నియంత్రిస్తామని చెప్పి అనేక రకమైన వాగ్దానాలు చేశారు. ప్రజలకు అవసరమైనటువంటి ఏదైతే గ్యాస్ బండ్లు ఉన్నాయో ఉచితంగా 3 గ్యాస్ బండ్లు సరఫరా చేస్తామన్న దానికోసం ఎక్కడా మాట్లాడలేదు. ఉచిత బస్సు ప్రయాణం అన్న దానికోసం కూడా ఎక్కడా మాట్లాడలేదు. నిత్యావసర వస్తు ధరలు ప్రజలకు అందుబాటులో నుంచి అవేమీ కాకుండా ఏదైతే మద్యం వలన అనేక రకమైనటువంటి దారుణాలు కలుగుతున్నాయో, మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారో, దాడులకు గురవుతున్నారో, ఇంట్లో గృహహింస పెరిగిపోతుందో, వీటన్నిటికీ కారణమైనటువంటి మద్యాన్ని మాత్రం ఏరిలో పారించడానికి ఈరోజు నూతన మద్యం పాలసీ తీసుకొచ్చి ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడానికి మహిళా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కానీ జరిగినట్లయితే ఖచ్చితంగా ఆడవాళ్ళకి ఉరే శరణ్యం అనేటువంటి విధంగా మహిళా సంఘాల ఐక్యవేదికగా ఈరోజు ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. దాదాపు ఎన్నో దశాబ్దాలుగా మహిళా సంఘాలన్నీ కూడా మద్యపాన నిషేధం కోసం పోరాటాలు చేసే, కేసులు పెట్టబడ్డ, జైలుకి వెళ్ళడం కూడా జరిగింది. కానీ ఏ ప్రభుత్వానికి కూడా బుద్ధి రాలేదు. మహిళల్ని కేవలం ఓటు బ్యాంక్ అని చూస్తున్న తప్ప మహిళల హక్కుల గురించి కానీ మహిళల సమస్యల గురించి కానీ ఎక్కడ కూడా పట్టించుకోలేక దశలవారీ మద్యపాన నిషేధం అమలు చేసేంత వరకు పోరాడతాం. ఈ నూతన మద్యం పాలసీ వలన ఈ రోజు అనేక కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఇప్పటికే లైసెన్స్ ఫీజుల ద్వారా 2000 కోట్ల రూపాయలు దీన్ని తీసుకొచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి మద్యం వల్ల తీవ్రమైన నష్టాలు ఎదురవుతున్నాయి. ప్రధానంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ బాధితులు అవుతున్నారు. కాబట్టి మద్యపాన నిషేధాన్ని కొనసాగించాలి, అదేవిధంగా ఎక్సైజ్ పాలసీని సమూలంగా మార్చాలనేది మహిళా సంఘాల డిమాండ్గా ఉంది. ప్రస్తుతం వీరంతా కూడా మెడలకు ఉరితాడు తగిలించుకొని తమ నిరసనను కొనసాగిస్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్ర ఎన్టీవీ.